హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మీరు మన మైసూర్లోని చాముండేశ్వరి టెంపుల్ని, అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మైసూర్ ప్యాలెస్ని చూపించడం జరిగింది. ఈ వీడియోలో మైసూరుకి అతి సమీపంలో జన సమూహానికి దూరంగా ఉన్నటువంటి ప్రశాంతమైన ప్రదేశం కన్నంబాడి శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయాన్ని, అదేవిధంగా మైసూర్లోని మైసూర్ ప్యాలెస్కి మేము నైట్ వ్యూ కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చివరి వరకు వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం ఈ కన్నంబాడి శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం గురించి మాట్లాడుకున్నాము. మీరు ఇంతకు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా, అదే టెంపుల్ సరౌండింగ్స్ అనమాట. మేము ఈవినింగ్ 4:30 ఆ టైం కదా వచ్చే టైం కదా భారీ వర్షం పడతా ఉంది. ఆ వ్యూని కూడా మంచిగా ఎంజాయ్ చేసినాము. చుట్టూ వచ్చేసి కేఆర్ఎస్ బ్యాక్ వాటర్స్ ఉంటాయి, మధ్యలో మన ఈ టెంపుల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మైసూర్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. మైసూర్ నుంచి జస్ట్ 28 to 30 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఈ బృందావన్ గార్డెన్స్ మీకు ఐడియా ఉంటుంది, అక్కడ నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. తప్పనిసరిగా విజిట్ చేయండి. చుట్టూ వ్యూ కానీ, లొకేషన్స్ కానీ, అదేవిధంగా సూర్యాస్తమయం సమయంలో ఈవినింగ్ టైంలో అయితే మాత్రం సూపర్ ఉంటుంది. చుట్టూ వాటర్ ఉంటాయి, మధ్యలో టెంపుల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి, మీరు లోపలికి పోవాలంటే కూడా మొబైల్ అయితే అలా ఉండదు. సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. బయట మనం ఎంతసేపు మొబైల్ షూట్ చేసుకోవచ్చు, ఫొటోస్ వీడియోస్ మొబైల్తో షూట్ చేసుకోవచ్చు, కానీ లోపలికైతే మొబైల్స్ అలా ఉండవు. కాబట్టి నేను లోపలైతే చూపించడం లేదు, లోపల దర్శనం చేసుకుని రావడం జరిగింది. ఇక్కడ కృష్ణుడు ఉంటాడు లోపల, చుట్టూ అమ్మవార్ల విగ్రహాలు కూడా చాలా ఉంటాయి. లోపల చూస్తే మీకు ఆ ఫీలింగే వేరు ఉంటుంది. తప్పనిసరిగా విజిట్ చేయండి, ఓకేనా. మనం లోపల నుంచి చూసి వచ్చిన తర్వాత మీకు బయట కేఆర్ఎస్ బ్యాక్ వాటర్స్ అన్నమాట, ఇవంతా మీకు చూపిస్తున్నాను, చూడండి, ఓకేనా. ఇక్కడ మనం సింపుల్గా ఒక చరిత్రను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. యాక్చువల్గా ఈ టెంపుల్ వచ్చేసి, ఈ వేణుగోపాలస్వామి టెంపుల్ వచ్చేసి మొదట క్రీస్తు శకం 12వ శతాబ్దంలోనే సోమనాథపురంలోని చిన్నకేశవ స్వామి ఆలయం నిర్మించిన సమయంలోనే నిర్మించబడింది. కానీ తర్వాత అది 70 సంవత్సరాల పాటు నీటిలో మునిగిపోయిందనమాట. ఆలయం ఉన్న ప్రస్తుత స్థలానికి, అసలు స్థలానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇంకా దీని గురించి చరిత్రను కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి, ఓకేనా. కానీ తప్పనిసరిగా మీరు మైసూర్ వెళ్ళినప్పుడైతే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే మిస్ కావద్దండి. చాలా మందికి ఈ ప్లేస్ తెలియదు అనుకుంటాను. నేను ఆల్రెడీ 3rd టైం ఇది విజిట్ చేయడం. నేను అక్కడ చదువుకున్నప్పుడు కూడా ఆల్రెడీ 2 టైమ్స్ విజిట్ చేసినాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు వ్యూస్ కూడా మీకు చూస్తుంటారు కాబట్టి మీకు అనిపిస్తుంటుంది, వావ్ అనిపిస్తుంది. చూడండి, మీరు మొత్తం వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన మైసూర్ ప్యాలెస్ ఉంది కదా, అక్కడ నైట్కి కూడా మనం వెళ్ళి అక్కడ అది కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. చూడండి, మీకు వ్యూస్ని ఎంజాయ్ చేయండి, ఓకేనా. చుట్టూ లొకేషన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేయకపోతే మళ్ళీ వీడియోని బ్యాక్ సైడ్ వచ్చి మళ్ళీ చూడండి. చాలా బాగుంటాయి లొకేషన్స్. ఆ బ్యాక్ వాటర్స్ చుట్టూ కానీ, ఆ టెంపుల్ సరౌండింగ్స్ కానీ. హంపీలో 50 రూపీస్ స్టోన్ చారియట్ ఉంటుంది కదా, అది కూడా ఎక్కడ ఉంటుంది, అది కూడా చూడండి. అది కూడా చూపించడం జరిగింది. లాస్ట్లో పిక్స్ కూడా పెట్టడం జరిగింది, మంచిగా రీల్స్ చేసుకోవడం జరిగింది. చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాము, ఓకేనా. తర్వాత మనం బ్యాక్ వచ్చి అక్కడ నుంచి మన బైక్స్ తీసుకుని, అదేవిధంగా అక్కడ మైసూర్ ప్యాలెస్ నైట్ వ్యూ చూపించడానికి వెళ్తున్నాను నేను ఫ్రెండ్స్తో కలిసి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా వావ్ అనిపిస్తుంది. ఇంతకుముందు వీడియోస్ కూడా మన చాముండేశ్వరి టెంపుల్, అదేవిధంగా మైసూర్ ప్యాలెస్ లోపల ఏ విధంగా ఉందనేది కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. చూడకపోతే మీరు కూడా చూడండి, ఓకేనా. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
create a song. I don't wanna miss a beat. And on we'll go. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా నా వీడియోస్ ఇంప్రూవ్ ఇంకా చేసుకోవడానికి ఇంకా మీకు ఏమైనా చూపించాలి అంటే కూడా అది నాకు ఖచ్చితంగా మీరు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దాన్ని మీరు చెప్పింది తీసుకుని ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.